హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ లో పూరి జగన్నాథ్ ఆలయాన్ని తలపించే ఒక అద్భుతమైన ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ రోజు వీడియోలో మీకు ఆ అద్భుతమైన ఆలయాన్ని చూపిస్తాను. మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్దానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈరోజు మనం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న శ్రీ జగన్నాథ్ ఆలయానికి వచ్చాం. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయాన్ని మొదటిసారి చూసినప్పుడు నాకు ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయమే గుర్తొచ్చింది. బయట నుండి చూసినా లోపలికి వచ్చినా ఇక్కడి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హైదరాబాద్లో జగన్నాథ్ ఆలయం ఎందుకు కట్టారు అని. నిజానికి హైదరాబాద్లో నివసించే ఒడిశా ప్రజలు తమ ఆరాధ్య దైవమైన జగన్నాథ స్వామి వారి కోసం ఇక్కడ కూడా ఒక ఆలయం ఉండాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్నారు. ఆ కోరికతోనే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఈ ఆలోచన 1990లలో వచ్చింది. తర్వాత ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమై 2009లో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని చూస్తే ఇంకో విషయం ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడి నిర్మాణం మొత్తం ఒడిశాలోని కళింగ శైలిలో చేశారు. ఆలయంలోని రాళ్ళు, శిల్పాలు, గోపురం ప్రతి చిన్న భాగం ఎంతో అందంగా చెక్కబడి ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు హైదరాబాద్లోని చిన్న పూరి జగన్నాథ్ ఆలయం ఉంది అని అంటూ ఉంటారు. గర్భగుడిలో జగన్నాథ స్వామి వారు ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవితో కలిసి దర్శనమిస్తారు. వీరి దర్శనానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు నిత్య పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. లోపలికి వస్తూనే మనకి మొదట కనిపించేది ప్రశాంతమైన వాతావరణం. బయట నగరంలో ఎంత ట్రాఫిక్, ఎంత హడావిడి ఉన్నా ఆలయం లోపల మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఆలయంలో ప్రధాన గర్భగుడితో పాటు గణపతి, శివుడు, లక్ష్మీదేవి, హనుమంతుడు, నవగ్రహాల వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఒక్కో ఆలయం దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా ప్రార్థనలు చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ ఇంకెన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రథయాత్ర ఎందుకు చేస్తారు? జగన్నాథ స్వామివారి విగ్రహాలు ఎందుకు మిగతా దేవాలయాల కంటే భిన్నంగా ఉంటాయి? ఇంకా ఈ ఆలయంలో జరిగే నిత్య పూజల ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గంటల శబ్దం, వేద మంత్రాలు, భక్తుల నామస్మరణ ఇవన్నీ కలిసి మనసుకు ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చాలా మంది భక్తులు ప్రశాంత వాతావరణం కోసం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి మరింత పేరు తీసుకొచ్చేది ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర. ఆ రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. జగన్నాథ స్వామి వారు బలభద్రుడు, సుభద్రాదేవిని అందంగా అలంకరించిన రథంపై ఊరేగిస్తారు. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. మనం సాధారణంగా దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటాం కదా, కానీ జగన్నాథ రథయాత్రలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన ఒక గొప్ప సందేశం ఉంది. ఇక్కడ భక్తులు దేవుడి దగ్గరికి వెళ్లరు, దేవుడే తన భక్తుల దగ్గరికి వస్తాడు. అదే ఈ రథయాత్ర ప్రత్యేకత. సాంప్రదాయం ప్రకారం శ్రీ జగన్నాథ స్వామి వారు అన్నా చెల్లెళ్లతో కలిసి రథంపై గండీచా ఆలయానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు. ఆ దివ్య ప్రయాణాన్నే మనం రథయాత్రగా జరుపుకుంటాం. మరో అందమైన భావం ఏంటంటే వయసు, ఆరోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఆలయానికి రాలేని భక్తులు కూడా స్వామివారి దర్శనం కలగాలని ఈ రథయాత్ర నిర్వహిస్తారు. అందుకే వేలాది మంది భక్తులు రథాన్ని లాగేందుకు ఆసక్తి చూపుతారు. రథాన్ని లాగడం అంటే కేవలం ఒక తాడును లాగడం కాదు, భక్తితో భగవంతుని సేవ చేయడం అని నమ్ముతారు. మిగతా ఆలయాలతో పోలిస్తే జగన్నాథుని ఆలయంలో విగ్రహాలు భిన్నంగా ఎందుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథుని ఆలయంలో విగ్రహాలు రాతితో కాకుండా చెక్కతో తయారు చేస్తారు.
దీని వెనుక ఒక పురాణ ప్రసిద్ధ కథ ఉంది. ఆ కథనం ప్రకారం ఒకసారి మాలవ దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి సముద్ర తీరానికి కొట్టుకొచ్చే ఒక దివ్యమైన దారపు పవిత్ర చెక్కతో తన విగ్రహాన్ని తయారు చేయమని ఆదేశించాడని చెబుతారు. రాజు ఆ దివ్య దారమును వెతికి తీసుకొచ్చాడు. విగ్రహాలను చెక్కడానికి విశ్వకర్మ ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడని కథనం చెబుతోంది. కానీ ఆయన ఒక షరతు పెట్టాడు. నేను పని చేస్తున్నంత వరకు ఎవరూ తలుపులు తీయకూడదు అని. రాజు అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి శబ్దం వినిపించకపోవడంతో రాజు రాణి ఆందోళన చెందారు. చివరికి తలుపులు తెరిచారు. అప్పటికే శిల్పి కనిపించడం లేదు. విగ్రహాలు మాత్రం పూర్తి కాలేదు. చేతులు కాళ్ళు పూర్తి రూపంలో లేకుండానే ఉన్నాయి. అప్పుడు ఆకాశవాణి వినిపించి, ఇదే నా దివ్య రూపం, ఈ రూపంలోనే నన్ను ప్రతిష్ఠించి పూజించండి అని శ్రీ మహావిష్ణువు ఆదేశించాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ రోజు వరకు జగన్నాథ స్వామి వారి విగ్రహాలు అదే ప్రత్యేక రూపంలో ఉంటున్నాయి. అందుకే ఫ్రెండ్స్, జగన్నాథ స్వామి వారి విగ్రహాన్ని చూస్తే అది కేవలం శిల్పం కాదు, దాని వెనుక శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం, భక్తితత్వం దాగి ఉన్నాయి. అందుకే ఈ రూపం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించే ఈ అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా చూడండి. ఈ శ్రీ జగన్నాథ ఆలయానికి ఎలా రావాలనుకుంటున్నారా? ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది. హైదరాబాద్ లోని ఏ ప్రాంతం నుంచైనా ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. మీరు మెట్రోలో వస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ లో కొద్ది నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వచ్చే వాళ్ళు కూడా బంజారా హిల్స్ లేదా కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే బస్సులు ఎక్కి అక్కడి నుంచి నడుచుకుంటూ లేదా ఆటోలో రావచ్చు. సొంత వాహనాలలో వస్తే గూగుల్ మ్యాప్స్ లో శ్రీ జగన్నాథ టెంపుల్ అని సెర్చ్ చేస్తే నేరుగా ఆలయానికి తీసుకెళ్తుంది. ఆలయం దగ్గర పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. పండుగల రోజుల్లో సమయాల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి రీచ్ అయింది అనుకోండి, నాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సతీష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.